అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఈరోజు చాలా సెన్సాషనల్ అయినటువంటి విషయం. ఇది జడ్జిమెంటు తీర్పు అని కాదు. ఏంటి అంటే హైకోర్టు లేదంటే లోవర్ కోర్టు తాలూకా జడ్జిలు పడుతున్న ఇబ్బందికి ఒక సాక్ష్యాధారం అన్నమాట. ఏంటంటే మా పెద్దన్నయ్య బీజేపీ అధికార ప్రతినిధి, ఈ కేసులో నేను విచారణ చేపట్టవచ్చా అని చెప్పి జడ్జి గారు అడిగారు. ఏం జరిగింది అంటే భవానీపూర్ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీని మీద విచారణ చేస్తున్నటువంటి అంటే మమతా బెనర్జీ కేసు అనమాట. ఎన్నికల పిటిషన్పై తొలి రోజు ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. కుటుంబ సభ్యుల్లో అధికార పార్టీకి సంబంధం ఉందని, అంటే వాళ్ళ పెద్దన్నయ్యే బీజేపీ ప్రతినిధి అనమాట. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి నేను చేపట్టవచ్చా అని చెప్పేసి జడ్జి గారు స్వయంగా అడిగితే ఆ లాయర్ గారు ఏమన్నారంటే మాకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేదు, జడ్జిపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని మమతా బెనర్జీ గారి తరపు వాదిస్తున్న లాయర్ గారు తెలియజేశారు. కేసును స్వీకరించినటువంటి గౌరంగ్ కాంత్ తొలుత మాట్లాడుతూ తన పెద్దన్నయ్య బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే నేను ఈ ధర్మాసనం నుండి తప్పుకుంటాను అని చెప్పి తెలియజేశాడు. మాకు మీ అన్నయ్య గారు బీజేపీలో ఉన్నా మీరు మీ మీద ఎటువంటి నాకు ఇబ్బంది లేదు, సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పి ఆయన చెప్పడంతో ఆ కేసు విచారణ అనేది చేపట్టారంటే వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు అనేవి మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో అనేటువంటిది పెట్టడం చేశారు. జై హింద్, భారత మాతా కీ జై.